11 నెలల పునర్జీవనం పోసుకుంది. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నటువంటి పునర్వికకు సహాయం చేయాలని 16,00,00,000 విలువైనటువంటి వ్యాక్సిన్ ఏస్తే తప్ప తన యొక్క జీవం కొనసాగదనేటువంటి నేపథ్యంలోనే తల్లిదండ్రులు ఆవేదన చెందారు, ఆందోళన చెందారు. మరి కనిపించినటువంటి ప్రతి ఆఫీసర్ తలుపు తట్టారు. ఈ నేపథ్యంలోనే ఫండ్ రైజింగ్ చేస్తూ 16,00,00,000కు సంబంధించినటువంటి విలువైనటువంటి సొమ్ము కూడా ఇవాళ విరాళాల ద్వారా వచ్చినటువంటి నేపథ్యంలో పునర్విక తండ్రి ఇక ఫండ్స్ డొనేషన్ చేయడం చాలించండి. మాకు కావాల్సినటువంటి అమౌంట్ సమకూరాయి అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి పునర్విక తండ్రి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 16,00,00,000 ఎలా మీరు మొబిలైజ్ చేయగలిగారు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? నా పేరు సురేష్ అండి. పునర్విక వాళ్ళ ఫాదర్‌ని. అందరిలాగా నేను కూడా ట్రై చేశానండి. ప్రయత్నమే మన చేతుల్లో ఉంది కాబట్టి ప్రయత్నం చేశాను. ప్రజలు ఆదరించారు. గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. మనం ఇప్పటిదాకా ఇంతవరకు రావాలంటే కూడా చాలా గొప్ప విషయం అండి. ప్రెజెంట్ ఇప్పటిదాకా అయితే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న అమౌంట్ ఇంపాక్ట్ గురు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫార్మ్ ప్రజల నుంచి వచ్చిన అమౌంట్ ఎంత అమౌంట్ కలుపుకుంటే దగ్గర దగ్గర 9-10 కోట్ల దాకా అమౌంట్ కలెక్ట్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి మన గవర్నమెంట్ తరపున ప్రపోజల్‌తో మన బైరెడ్డి శబరి మేడం మరియు టీజీ భరత్ గారు వాళ్ళ ప్రపోజల్‌తో మనకి సెంట్రల్ నుంచి పీఎం రిలీఫ్ ఫండ్ కూడా శాంక్షన్ అయింది. ఆల్మోస్ట్ త్వరలో మనకు రిలీజ్ అవుతుంది. 50,00,000 దాకా మనకి అమౌంట్ శాంక్షన్ చేశారు. త్రూ పబ్లిక్ సపోర్ట్ కూడా మనం ఇంతవరకు రాగలిగాం. ఇంకొకటి చెప్పాలంటే నేను డాక్టర్‌ని మీట్ అయ్యామండి. యాక్చువల్‌గా నిన్న. ఇది రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాము. ఈ ప్రాసెస్ కూడా పీఎం రిలీఫ్ ఫండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి చేయించుకున్నాము. దాంతో పాటు ఆహ్, మేము ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయించుకుంటామో డాక్టర్‌ని కలిసాము. సార్ ఇంతవరకు అమౌంట్ కలెక్ట్ అయింది. ఇంకెంత అవసరం పడుతుంది? ఏంటి అని అడిగితే మేబీ కొంచెం టైం కావాలండి. మేము చెప్తామని చెప్పి అన్నారు. మేబీ ఒక 1 వీక్‌లో చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పిన తర్వాత మేము వాళ్ళు త్రూ ఎలా అయితే చెప్తారో అమౌంట్ ఇంతైతే కలెక్ట్ అయింది కదా! ఇంతలోనే అయిపోతుంది అంటే హ్యాపీ అండి. ఇంకా మిగులుతుందన్నా కూడా ఇన్ కేస్ నేను ఖచ్చితంగా అమౌంట్ డొనేట్ చేసేసాను రిమైనింగ్ అమౌంట్. నాలాగా ప్రాబ్లమ్ బయట చాలా మందున్నారు. నెక్స్ట్ ఇంకేదైనా కావాలి అనుకుంటే నేను పర్సనల్‌గా రిక్వెస్ట్ చేస్తానండి. బట్ పబ్లిక్ రాకపోయినా కూడా ఎంతమందికి రీచ్ అయింది కదా! 100 మందిలో 10 మందైనా సపోర్ట్ చేస్తారు నాకు మళ్ళీ. అదే అని అనుకుంటున్నాను. అందుకే ప్రెజెంట్ స్టాప్ చేసేసాను. ఎందుకంటే ఆహ్, వెళ్తున్నవే మంచిదే. కానీ ఇందులో కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి. కొంతమంది ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే కొంతమంది పాప పేరు చెప్పి అమౌంట్ అక్కడిక్కడ కొన్ని చోట్ల ఉన్నాయి. బట్ ఏమంటే ఇది బయటకి అనౌన్స్ చేస్తే మంచి వాళ్ళకి కూడా ఇబ్బంది పడుతుందని చెప్పేసి నేను అనౌన్స్ చేయలేదు. ఇంకొకటి నార్మల్‌గా ఇంత అమౌంట్ నా వల్ల ఒక్కని వల్ల హ్యాండిల్ చేయడం కష్టం. అంటే ఏ విధంగా వచ్చినా కూడా కొంచెం ప్రెషరే ఉంటుంది మనసులో. అంటే ఎక్కడికైనా తప్పుదారి పడుతుందేమో భయం అనిపించింది నాకి. సడెన్‌గా స్టాప్ చేయించాను. దట్స్ వై. లేదు ఆల్మోస్ట్ నేను డాక్టర్‌ని అడిగిన రిక్వెస్ట్ చేసుకుంటాను. మేబీ ఇంతలోగా చేయించండి అని చెప్పి అంటాను. దేవుని దయ వల్ల అయిందంటే అంతకన్నా హ్యాపీ ఏముందండి. అంటే ఒకవేళ ఈ ఫండ్ మొబిలైజ్ కాకపోయింటే ఏంటి పరిస్థితి? ఏం ఏం దానికి మనకేం సమాధానం చెప్తాం సార్. తండ్రన్నాక పోరాడాలి. నా పనైతే అదే. పోరాడుతున్నాను. దైవం సహాయం చేయాలి. దైవం సహాయం చేస్తుంది. ఆహ్, దానికి చెప్పలేను సార్. ఎందుకంటే చెయ్యాలి తండ్రన్నాక ఇంగ. తర్వాత సంగతి తర్వాత అంతే. మేబీ అంటే ఏమవుతుంది? ఏమైనా జరగొచ్చు అంతే. అలా జరగకూడదనే కదా ఈ తపన. అంటే మామూలుగా పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలకి ఇలా జన్యుపరమైనటువంటి సమస్యకొస్తే ఇంత కాస్ట్‌లీ వైద్యం సాధ్యమవుతుందా? కాదు. ఇమాజిన్ ఎక్కడ అసలు నాకు తెలిసినంత వరకు మన సర్కిల్‌లో ఇలాంటివి ఎవరు వినిండరు కూడా. అటువంటిది మా ఇంట్లో మా బాబుకొచ్చింది. అందరిలాగా నేను రోడ్డెక్కాను సార్. నేను కూడా అందరిని కలిసాను. అందరూ సపోర్ట్ చేశారు. ఇంతవరకు రాగలిగాను. బట్ అందరికీ అవుతుందని చెప్పనీకి లేదులే గానీ, ప్రయత్నం ఈజ్ ఇంపార్టెంట్ సార్. నిలబడిపోకూడదు. ఒక చోట ఉండకూడదు. ప్రయత్నిస్తేనే కదా తెలిసేది. ఎంతవరకు రాగలము అనేది. పాపకు జన్యుపరమైనటువంటి సమస్య ఉంది అని చెప్పి డాక్టర్లు నిర్ధారించిన తర్వాత ఏమనుకున్నారు? షాక్‌లో ఉన్నాం. ఎవరికీ తెలీదు ఇలా ఒకటుందని. మాకు కూడా ఏం తెలీదు. ఈ యూట్యూబ్‌లో, గూగుల్‌లో సెర్చ్ చేస్తే బయటపడతది ఇదేంటి అనేది. అలాగే తెలుసుకున్నాం. ఎంతవుతుందనంటే ఇంతవుతుందని చెప్పేసని అందులో ఉంది. సరే ఇంతవుతుందంటే ఎలా అవుతుంది? మన వల్ల అయ్యేది కాదు. అని చెప్పుకోవాలి. ఆ డాక్టర్‌ని అడిగాను. ఎలా ముందుకెళ్ళాలి నేను అనంటే, ఒకటి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. 2 పబ్లిక్ సపోర్ట్ చేయాలి అన్నారు. 2 విధాలుగా ట్రై చేశాను. ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ చేయించే సిట్యుయేషన్‌కి మనం వచ్చాం. త్వరలో చేయిస్తాం కన్ఫర్మ్‌గా 100% ష్యూర్ అది. అదే నేను చెప్పింది కూడా. అంటే మీరు ఈ ఫండ్ మొబిలైజ్ చేసేటువంటి క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎలాంటి సిట్యుయేషన్ చూసారు? స్టార్టింగ్ చానా ఇబ్బంది పడ్డానండి. ఏమాత్రం బయట నాకి అంత నాలెడ్జ్ లేదు. జస్ట్ నా పని కటింగ్ షాపు, మా ఇండ్లు ఇవే. ఆహ్, కొన్ని ఫేక్ కాల్స్ కూడా వచ్చాయి. ఫ్రాడ్ కాల్స్ వస్తాయి. అవి ఇవి ఇంత డొనేట్ చేస్తాం, అంత డొనేట్ చేస్తాం, ఇంత పేమెంట్ చేయాలి మీరు ఫస్ట్ అని.
ఇలా కొన్ని రాంగ్ కాల్స్ వస్తాయి, నేను పలానా వ్యక్తిని నీకు సపోర్ట్ చేస్తాను కొన్ని రాంగ్ కాల్స్ వచ్చాయి. ఎంతసేపు ఉన్న మన దగ్గర అమౌంట్ నుంచి వాళ్ళు తీసుకోవాలని చూస్తారు తప్ప వాళ్ళ అమౌంట్ మనకి ఇవ్వరు. చాలా ఒక వ్యక్తి దగ్గర దగ్గర ఒక 10, 20 రోజులు మనల్ని ఇప్పుడు వస్తాను అప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను అప్పుడు వస్తాను అని చెప్పి కూడా నన్ను బ్లేమ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నీ ఎదుర్కొన్నాం, ప్రజెంట్ కూడా ఎదుర్కొంటున్నాం, త్వరలో ట్రీట్మెంట్ చేయించబోతున్నాం. అంటే జన్యుపరమైనటువంటి సమస్య ఉంది అని చెప్పి మీరు సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత కొంతమంది ఇది కావాలని చేస్తున్నారు, ఫండ్ కోసం చేస్తున్నారు, ఇలాంటి ఏమైనా కాల్స్ వచ్చాయి? వచ్చాయి. ఎందుకంటే తెలియనప్పుడు వాళ్ళు అదే అంటారు, తెలుసుకున్నాక వాళ్ళే తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఉంది సార్ ఎస్ఎంఏ టైప్ 1 అనేది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదే కాదు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి తెలియదు అంతే. తెలుసుకుంటే మనం బతకలేము. ఇట్లా ఫేక్ కాల్ చేసి అసలే సమస్యలు ఉన్నటువంటి పేరెంట్స్కి ఇబ్బంది పెట్టేట్టు వాళ్ళకి మీరు ఏం చెప్పదు? వాళ్ళు ఇవన్నీ ఆలోచించారు సార్. ఎంతసేపు డబ్బులు తీసుకోవాలని ఆలోచిస్తారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు అలా లేదు, కానీ స్టార్టింగ్లో ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు అలా ఏం లేదు. చాలా మంది దేవుని దయ వల్ల ముందుకు వచ్చారు. ఎంతమంది సపోర్ట్ చేశారు చెప్పలేము సార్. కొన్ని లక్షల మందికి సపోర్ట్ చేసి ఉండొచ్చు. 1 రూపాయి అయినా సరే సహాయమే. మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఇంత అమౌంట్ కట్టండి అన్న సందర్భంలో ఎవరికైనా కట్టారా? లేదండి, పెద్దగా నేను అంటే కనుక్కున్నాను ఎలా వెళ్ళాలి అని చెప్పేసి తెలిసిన ఫ్రెండ్స్తో కొంతమందితో. అంతగా ఎక్కువ ఏం మోసపోలేదండి ఇక్కడ. అంటే అంత ఎక్కువ మోసపోలేదంటే ఎంతో కొంత మోసపోయారా? 1000-2000 దాకా మోసపోయాను సార్. ఇలా ఈ జన్యుపరమైనటువంటి సమస్యతో బాధపడే తండ్రులకు కానీ లేకపోతే మీరు ఎదుర్కొన్నటువంటి ఇష్యూలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా తల్లిదండ్రులకండి నేను తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే, ఇప్పుడు బయట వ్యక్తులైనా దగ్గర వ్యక్తులైనా పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, చేసుకున్న తర్వాత కొన్ని టెస్టులు ఉంటాయండి ఆఫ్టర్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత. ఎందుకంటే ఎవరి కుటుంబానికి ఇలాంటిది రాకూడదు, వచ్చినాక ఫేస్ చేయలేం. బిఫోర్ కొన్ని ఉన్నాయి ప్రాసెస్ కనుక్కోండి. బేబీ మంచి హెల్తీగా ఉన్న వాళ్ళని కనండి. రాబోయే కాలం ఇలాంటి వాళ్ళు మనం చూడకూడదు. ఒకవేళ వచ్చినా కూడా ఆల్రెడీ చాలా రకరకాల గవర్నమెంట్ కూడా సెంట్రల్ నుంచి కూడా జరుగుతున్నాయి. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? మేబీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత దాకా తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో మనం ట్రీట్మెంట్ చేయించబోతున్నాం. నా కూతుర్ని కాపాడుకుంటున్నాను, అలాగే మీ పునర్వికను కూడా మీరు కాపాడుకుంటున్నారు. సేవ్ పునర్విక. మొత్తంగా చూస్తే సేవ్ పునర్విక అనేటువంటి సోషల్ మీడియాలో ఫండ్ రైజింగ్ కావడంతో 16 కోట్లకు రీచ్ అయ్యాము. అయితే వైద్యం కూడా జరగబోతుంది. ఎవరైతే ముందుకొచ్చి సహాయం చేశారో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే భవిష్యత్తులో ఇలాంటివి ఘటనలు వచ్చినప్పుడు అంటే జన్యుపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా ప్రభుత్వాలు ఆదుకునేలాగా ప్రత్యేకంగా ఫండింగ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.